నిఘా తెలుగు టీవీకి స్వాగతం. గుంటూరులో చిన్నారుల సమగ్ర అభివృద్ధి కోసం సేవలందిస్తున్న సన్బీమ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ 4వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. 4 ఏళ్లుగా చిన్నారుల అభివృద్ధి, పునరావాస రంగంలో సేవలందిస్తూ పిల్లలకు అవసరమైన ప్రత్యేక శిక్షణ, థెరపీలను అందిస్తుంది సన్బీమ్. ఆక్యుపేషన్ థెరపీ, ఫిజియోథెరపీ, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ, స్పెషల్ ఎడ్యుకేషన్, స్కూల్ రెడీనెస్, డెవలప్మెంటల్ అండ్ బిహేవియర్ స్క్రీనింగ్ వంటి సేవలు అందుబాటులో ఉంచింది. అంతేకాకుండా డెవలప్మెంటల్ డిలే, ADHD, ఆటిజం, స్పెషల్ ఎడ్యుకేషన్ అవసరాలు, లెర్నింగ్ డిజార్డర్స్, ఫిజికల్ డిజేబిలిటీస్ వంటి వివిధ అవసరాలు ఉన్న చిన్నారులకు ప్రత్యేక శిక్షణ అందిస్తుంది. ఈ సందర్భంగా సన్బీమ్ ఫౌండర్ డాక్టర్ జగన్, డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ పిల్లల్లో లోపాలను గుర్తించి వారి సామర్థ్యాలను మెరుగుపరచడంతో పాటు పాఠశాల విద్యకు సిద్ధం చేయడం, ప్రవర్తన మరియు సామాజిక నైపుణ్యాలను పెంపొందించడం సన్బీమ్ ప్రత్యేకతగా నిలుస్తుందన్నారు. ఇక 4వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత అసెస్మెంట్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు జగన్ తెలిపారు. ఒక చిన్నారితో ప్రారంభమైన సన్బీమ్ ప్రయాణం 4 ఏళ్లలో ఎన్నో కుటుంబాలకు నమ్మకంగా మారింది. ప్రస్తుతం 80 మందికి పైగా చిన్నారులకు వివిధ విభాగాల్లో ప్రత్యేక శిక్షణ, థెరపీ సేవలు అందిస్తూ ముందుకు సాగుతుందన్నారు. అలాగే డాక్టర్ సునైరా మాట్లాడుతూ ఇప్పటి వరకు 40 మందికి పైగా చిన్నారులు చికిత్స, శిక్షణ ద్వారా మెరుగైన ఫలితాలు సాధించి సాధారణ జీవితంలో ముందుకు సాగుతున్నారని తెలిపారు. ఈ క్యాంపులో ఆక్యుపేషన్ థెరపీ, ఫిజియోథెరపీ, స్పీచ్ అండ్ లాంగ్వేజ్, స్పెషల్ ఎడ్యుకేషన్, స్కూల్ రెడీనెస్, డెవలప్మెంటల్ అండ్ బిహేవియరల్ స్క్రీనింగ్ కోసం ఉచిత అసెస్మెంట్ అందిస్తున్నట్టు తెలిపారు. ప్రతి చిన్నారి ముఖ్యం, ప్రతి చిన్నారి ఎదుగుదలే మా లక్ష్యం అనే నినాదంతో సేవలందిస్తున్న సన్బీమ్ చిన్నారులకు సరైన సమయంలో సరైన సహాయం అందించడమే తమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. నా పేరు జగన్, డాక్టర్ జగన్ నా పేరు. MOT పీడియాట్రిక్ నుంచి చేశాను. సో మాస్టర్ ఆఫ్ ఆక్యుపేషన్ థెరపీ. ఆక్యుపేషన్ థెరపీ ఎలా అంటే మీనింగ్ ఒక పిల్లలకి పుట్టిన తర్వాత నుంచి చనిపోయిన దాకా వరకు వాళ్ళ లైఫ్, డే టు డే స్కిల్స్ ఎవరు హెల్ప్ లేకుండా వాళ్ళు బతుకులు చేసుకోవడానికి మేము ఎక్కడలా బేరియర్ ఉంటుందో అది క్లియర్ చేసి వాళ్ళకి ముందుకు మూడడానికి మేము హెల్ప్ చేస్తాం. ఇప్పుడు నేను ఫౌండర్ అండి, ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ సన్బీమ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్. ఇక్కడ 4th ఇయర్ యానివర్సరీ కాబట్టి మేము కరెంట్లో ఫ్రీ క్యాంప్ నడుస్తుంది. ఫ్రీ క్యాంప్ ఎందుకంటే చాలామందికి ఇంకా అవేర్నెస్ తెలియట్లేదు. ఆర్టిజం పిల్లల గురించో, సెరిబ్రల్ పాలసీ గురించో చాలా రకాల కరెంట్లో పిల్లలు చాలా డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు. సో మేము అన్ని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ చాలా చేస్తున్నాము. బయట అందరి దగ్గర మేము ఇంకా తీసుకెళ్ళిపోతున్నాము అప్కమింగ్ ప్రాసెస్ గురించి కూడా. సో చాలామంది పిల్లలకి ఆర్టిజం ఇలా వస్తుంది అని ఏంటని చాలామంది తెలియట్లేదు. సో ఎలాబరేట్ చెప్పకుండా కొంచెం షార్ట్గా నేను చెప్తున్నాను. సో చాలామంది మేనరికం అలా ఇలా అంటారు. సో అదో ఒక రీజన్ ఉండవచ్చు, బట్ అదే రీజన్ కాదు. సో పుట్టిన తర్వాత 1.5 ఇయర్స్లో మీకు ఈజీగా కనపడుతుంది పిల్లలకి తేడా వస్తుందా లేదా. తేడా వస్తుందంటే మీరు వెంటనే ఎవరిని కలవాలంటే డెవలప్మెంట్ పీడియాట్రిషియన్ కానీ అలానే ఆక్యుపేషన్ థెరపిస్ట్ని చైల్డ్ రీహాబ్ సెంటర్ దగ్గరే మీరు కలవాలి. కలిసి మీ పిల్లలు మాట్లాడట్లేదు, చేసుకోవట్లేదు మీరు ఉండవచ్చు. బట్ 1.5 ఇయర్ తర్వాత మీరు వెంటనే చూసారంటే ఆటిజం సిమ్టమ్స్ బయటికి రావడానికి వెళ్ళింగ్ ఛాన్స్ చాలా ఉంటుంది. సపోజ్ 3 ఇయర్స్ తర్వాత, 4 ఇయర్స్ తర్వాత మీరు తీసుకొచ్చారంటే అది సెట్ అవ్వడానికి చాలా కష్టం అవుతుంది. ఆ డెవలప్మెంటల్ ఏజెస్ ఉంటుంది. 1.5 ఇయర్లో ఇలా డెవలప్ అవ్వాలి, 2 ఇయర్స్లో ఎంత డెవలప్మెంట్ ఉండాలి, 3 ఇయర్స్లో ఉండాలని. సో చాలా తక్కువ ఉన్నప్పుడు మనకు ఈజీగా తీసుకురావడానికి ఈజీగా ఉంటుంది. లాంగ్గా ఉంటే మనకు ఇంకా కష్టం అవుతుంది. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఏంటి రీజన్ మనం చెప్పుకుంటే ఫోన్ మెయిన్ కాన్సెప్ట్, టీవీ ఇంకొకటి. సో ఒక 10 సంవత్సరాల ముందు, 20 సంవత్సరాల ముందు మనం బయట ఉన్నామంటే పిల్లలందరూ రోడ్డు మీద ఆడుకునే ఉంటారు. మన ఇంటికి తీసుకురావాలి, కొట్టాలి, ఇదన్నీ ఉంటుంది. ఒక పిల్లలు ఆడుకోవాలి. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక 2 పిల్లలు మారి కొట్టుకోవాలి. అలా అప్పుడు కొట్టుకున్నప్పుడు నేర్చుకుంటారు పిల్లలు. సో ఎక్కడ మనం తప్పుగా మాట్లాడుతున్నాం, ఎక్కడ మంచిగా మాట్లాడుతున్నాం అంటే. ఒక 5 సంవత్సరాల ముందు బయట తిరుగుతున్నప్పుడు పిల్లలు ఇంటికి వస్తే బూతులు మాట్లాడుతున్నారు. నేను తప్పుగా అనుకోమాకండి. సో కరెంట్లో ఎవరు అట్లా మాట్లాడట్లేదు. సో ఇంకొకరి గురించి ఇమిటేషన్ కానీ నెక్స్ట్ ఏం చేయాలని వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు, ఇలా మాట్లాడాలని తెలియట్లేదు. సో ఇంచు మేము నేర్పించాలి. సో ప్లే స్కిల్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎలా ఆడుకోవాలో తెలియట్లేదు. టీవీ ఇస్తే ఆడుకుంటారు, ఫోన్ ఇస్తే ఆడుకుంటారు. మా కొడుకు బాగా ఫోన్ వాడుతున్నారు, ఎవరితో ఫోన్ మాట్లాడతారు అలా అంటారు. బట్ కరెంట్లో అది అవసరం అవ్వదు. బాత్రూమ్ వెళ్తే ఎలా స్నానం చేసుకోవాలని తెలుసుకోవాలి, ఒకరు వస్తే నమస్తే చెప్పని తెలుసుకోవాలి, డ్రెస్సింగ్ ఎలా చేయాలో తెలుసుకోవాలి, డ్రెస్ ఎలా వేసుకోవాలి, బటన్ ఎలా వేసుకోవాలి, డ్రెస్ ఎట్లా వేసుకోవాలి అని తెలుసుకోవాలి. చాలామంది ఫంక్షన్లు కలుస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి ఎలా తెలుసుకోవాలి, ఇట్లా మనం చేయాలి. సో ఇది లేదు, మీ పిల్లలకి తేడా ఉంది, పక్క పిల్లలతో ఎలా కలవడం తెలియట్లేదు, తేడా ఉందంటే మీరు రావాలి ఒక రీహాబ్ సెంటర్ అండి. మా దగ్గర రావాలని మేము చెప్పలేదు, ఒక మంచి క్వాలిఫైడ్ థెరపిస్ట్ దగ్గరే మీరు వెళ్ళండి.
చాలామంది ట్రైనర్స్ ఉంటారు, చాలామంది వేరే కోర్స్ చదివిన వాళ్ళు ఈ ఫీల్డ్కి వస్తున్నారు. బట్ ఎలా తెలుస్తుంది? ఒక టైలర్ ఉన్న వాళ్ళ దగ్గరే కార్పెంటర్ దగ్గర వస్తే ఎలా చేస్తారు? అట్లాగే సో ఒక చదివిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ దగ్గర వెళ్ళండి. వాళ్ళ దగ్గర మీ కిడ్ ఈజీగా రిలాక్స్గా చేయడానికి మీకు విల్లింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ మనం వెళ్ళాలంటే ఒక కిడ్ అసెస్మెంట్ చేస్తాం. అసెస్మెంట్కి 2 hours పట్టింది. 10 నిమిషాలు 20 నిమిషాలు చేసిన పని కాదండి. ఇంచ్ బై ఇంచ్ ఏ స్టేజ్లో ఉన్నారు, అమ్మ నాన్న తెలుసా లేదా, ఒక పుట్టినప్పుడు బిఫోర్ మిస్కేరేజ్ ఉందా లేదా, అమ్మ ఈ మెడిసిన్ తీసుకున్నారా, ప్రెగ్నెన్సీ టైంలో పేరెంట్స్ స్ట్రెస్ లెవెల్ ఎంత ఉంటుంది, స్ట్రెస్ లెవెల్ ఉందా లేదా. సో ఇక్కడి నుంచి పిల్లల డెవలప్మెంట్కి మూవ్ అవుతుంది. పిల్లలు ఒక బేబీ ఫామ్ అవుతున్నప్పుడు కరెక్ట్గా 1 month ముందే ఈ సెన్స్ అన్ని ఫామ్ అవుతుంది. పిల్లలకి టచింగ్ కానీ ఫీలింగ్ కానీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నప్పుడు మంచి గ్రోత్ ఇంకా వస్తుంది. పుట్టిన తర్వాత కన్ఫామ్ పిల్లలు ఏడాలి. సో ఇదన్నీ చాలా ఉంటుంది. సో పేరెంట్స్ మీరు నోటీస్ చేస్తూనే ఉండాలి. తేడా వస్తుందంటే మీరు కంపల్సరీ మూవ్ చేయాలి. సో ఇది మీరు ఏం చేయాలి ఇట్లా అంటే అసెస్మెంట్ తీసుకొని మీ ముందు ఒక పిల్లలు తేడా వస్తున్నప్పుడు అసెస్మెంట్ చేసుకొని ఒక థెరపిస్ట్, ఆక్యుపేషన్ థెరపీ నీడు ఉంటుందా, స్పీచ్ థెరపిస్ట్ నీడు ఉంటుందా మీరు చూసుకోవాలి. బట్ సడన్గా వస్తారు మా దగ్గరే, మా పిల్లలు మాట్లాడట్లేదండి, 4 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, మాట్లాడట్లేదు అంటారు. మాట్లాడట్లేదంటే బయట కనపడుతున్న ఒక చెట్లు రూట్ ఇంకా చాలా ఉంటుంది. మనం ఏం మాట్లాడుతున్నామో అది విని మళ్ళీ తిరిగి చెప్పాలి. సో ఈ స్టేజ్కి పిల్లలు మీకు వస్తే వాళ్ళు మాట్లాడతారు. మనకు అటెన్షన్ ఎంత ఉంది, కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది, దెబ్బ పడితే దెబ్బ నాకు పడింది చెప్తున్నారా లేదా, కొట్టారంటే ఎవరు కొట్టారా లేదా చెప్తున్నారా లేదా, దెబ్బ పడకుండా ఆటలు తిరగడం అది మేము చూడాలి. ఒక కిడ్కి ఆర్టిజం ఉంది, పేరెంట్స్ ఎలా అర్థం చేసుకోవాలి? ఒక 6 విషయాలు ఉన్నాయి చెప్తాను నేను. ఐ కాంటాక్ట్, నేమ్ కాల్ రెస్పాన్స్, కమాండ్ ఫాలోయింగ్, సోషల్ అండ్ కమ్యూనికేషన్స్, స్టీరియోటైపికల్ బిహేవియర్ అంటారు. పిల్లలు నార్మల్ మనలాగా చేయకుండా విధంగా వ్యత్యాసం చేస్తారు. చాలా రకాలు ఉంటుంది. సో అట్లా చేస్తారు. లాస్ట్ సెన్సరీ ఇష్యూస్ అంటాము. సెన్సరీ ఇష్యూస్ అంటే ఏంటి? ఒక అవేర్నెస్ లేకుండా, బాడీ అవేర్నెస్ లేకుండా ఒక హైట్ నుంచి కింద దూకోవడము, స్వింగ్లో కూర్చొని ఎక్కువ ఆడుకోవడము, లేకపోతే స్వింగే అవాయిడ్ చేయడము, ఇట్లా చాలా మూమెంట్ రెస్ట్రిక్షన్ చేస్తారు. ఇలానే ఉంటే మీ పిల్లలకి ఆటిజం ఉందని మీరు అనుకోవచ్చు. మీకు డౌట్స్ ఏమి ఉన్నాయంటే మీరు డైరెక్ట్గా మాతో వచ్చి మీకు అనుకొని మీకు ఏమి ఎంక్వైరీ అంటే మీరు చేసుకోవచ్చు. నేనే చెప్పాలి, మన అడ్రస్ వచ్చేసి ఎస్విఎన్ కాలనీ ఫస్ట్ లైన్లో ఉంటుంది. సన్బీమ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్. ఎస్విఎన్ కాలనీ ఫస్ట్ లైన్ గ్రాండ్ బగ్రేస్ ఆపోజిట్లో ఉంటుంది. మీకు ఇక్కడ చూసుకోవచ్చు. మన దగ్గరే 4 years బ్యాక్ మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు August 12, 2022లో మేము స్టార్ట్ చేస్తాం. అప్పుడు నెక్స్ట్ నుంచి ఒక కిట్తో మేము స్టార్ట్ చేస్తాం థెరపీలు. ఇప్పుడు మా దగ్గర 80 సన్బీమ్ చైల్డ్ డెవలప్మెంట్. సో ఇక్కడ we work with children with autism and with speech delay also. So mostly population of our kids are basically from category as child language disorder and autistic. So ఇప్పుడు children with speech delay ఇప్పుడు you have to take a step or contact us is when they lag in response. ఇప్పుడు నేమ్ కాల్ రెస్పాన్స్ లేదు ఆర్ స్పీచ్కి రెస్పాన్స్ లేదు అలా ఉంటే, సో దే హ్యావ్ డిఫికల్టీ ఇన్ కమ్యూనికేషన్. అప్పుడు యూ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఫర్ అసెస్మెంట్. సో విత్ ద అసెస్మెంట్ వీ కుడ్ కన్క్లూడ్ ఏ కేటగిరీలో ఉన్నారు, సివియారిటీ. సో దాని బేసిస్లో గోల్ సెట్ చేసి విల్ వర్క్ ఆన్ స్పీచ్ థెరపీ. సో విత్ దాట్ అంటే ఇంప్రూవ్మెంట్ సడన్గా రాదు. సో దిస్ ఈజ్ అవేర్నెస్ ఆల్సో. ఇప్పుడు స్మాల్ స్టెప్స్గా వీ హ్యావ్ టు వర్క్ అండ్ ఒక్కొక్క మైల్ స్టోన్స్లో వర్క్ చేసి అది చేసి రావాలి. సో విల్ వర్క్ ఆన్ మైల్ స్టోన్స్ అండ్ బై దాట్ యూ విల్ సీ ద డెవలప్మెంట్ ఇన్ చిల్డ్రన్.